ప్రజలను దగా చేయడానికి ఉపయోగపడతాయి తప్ప వేరే ఏమీ లేదు. ఎందుకంటే ఎలక్షన్లలో మనం ఎన్నో రకాలుగా అబద్ధాలన్నీ చెప్తిమి, అన్ని రకాలైన హామీలు ఇస్తేమి, ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం, మోసం చేసే కార్యక్రమం చేసి రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి అంటే రెండోసారి మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయ్యే కార్యక్రమం చేయడం జరిగింది చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వం. అవి అమలు చేసేదానికి దిక్కు లేదు. దాదాపు 7 నెలలు కావస్తోంది అధికారంలోకి వచ్చి, ఇంతవరకు దాన్ని ఊసే లేని పరిస్థితి అన్నమాట. గొప్పగా ఎలక్షన్లలో అయితే చెప్తిమి, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఈ రకంగా గొప్పగా చెప్పి మహిళలందరికీ కూడా బస్సుల్లో ఫ్రీ అని చెప్తిమి. సో ఈ రకంగా అన్ని రకాలుగా మనం తల్లికి వందనం అని చెప్పినాం, తర్వాత బస్సు ఫ్రీ అన్నాం, అన్ని రకాలుగా మనం అందరం మోసం చేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దానికి దిక్కు లేదు. కానీ ఈ సదస్సుల పేరుతో మోసం చేసే కార్యక్రమం మళ్ళీ చేపట్టడం జరుగుతుంది. సో ఈ రెవెన్యూ సదస్సులు ఎవరు చేసినా మంచిదే, సమస్యలు దండిగానే ఉంటాయి. ఏ ప్రభుత్వం చేసినా మంచిదే. గతంలో రెగ్యులర్గా రెవెన్యూ సదస్సులు జరిగేటి, అలాగే స్కూల్లో కూడా సంబంధించిన సదస్సులు కూడా గతంలో కూడా రెగ్యులర్గా జరిగేటి. దానివల్ల తప్పేం లేదు. కానీ మనం చెప్పినేటి నెరవేర్చి దాని తర్వాత ప్రజల దగ్గరికి ఈ మీటింగులు జరుపుకుంటే నిన్ను పొగడతారు తప్ప, నిన్ను వాళ్ళు సంతోషపెడితే నిన్ను పొగిడే కార్యక్రమం చేస్తారు తప్ప, ఈ రకంగా పనికిరాని అన్ని ఉడక కంటితుడుపు చర్యలు చేపట్టడం చాలా దారుణం. సో రెవెన్యూలోనే ఒక చరిత్ర సృష్టించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయడం జరిగింది, లోపాలను సరిదిద్దడం చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు 110-112 ఏళ్ళ కిందట బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసినారు భూమి అంతా కూడా. సో దాన్ని మళ్ళీ రీసర్వే పెట్టి, ఎందుకంటే ఈ 120-130 ఏళ్ళలో చాలా మార్పులు జరిగింటాయి, చాలా కొన్ని తరాలు మారిపోయి ఉంటాయి. సో వాళ్ళ పూర్వీకుల పేరుతోనే ఇంకా భూములు ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ అమ్మింటారు చాలామందికి. సో వాళ్ళ పేర్లు ఉండవు, గతంలో ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్ళయే ఇంకా ఆర్ఎస్ఆర్లో ఉండడం. ఈ రకంగా అన్ని రకాలుగా దాని తర్వాత ఎన్నో మార్పులు చెంది ఉంటాయి. ప్రభుత్వ స్థలాలను చాలామందికి అలాట్ చేసి ఉంటారు. సో అవన్నీ కూడా ఆ రికార్డుల్లో ఉండవు, ఇంకా ప్రభుత్వ స్థలాలనే ఉంటాయి. సో అదే కాకోకుండా చుక్కల భూమి ఉంటుంది. ఆ చుక్కలనేటి ఏంటి అంటే అనుమానం కొద్ది పెట్టినేటి అన్నమాట. అంటే ఎవరు క్లెయిమ్ చేయలేదు ఆ కాలంలో. ఈ సర్వే చేసేటప్పుడు 110 ఏళ్ళ కిందట సర్వే చేసేటప్పుడు ఈ భూములు, ఎందుకంటే ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. ఆ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు కౌలు కట్టాలా అంటే మా భూమికి మేము కౌలు కట్టేది ఏంది ప్రభుత్వానికి అని చెప్పేసేసి ఈ పారిపోయే వాళ్ళు అన్నమాట. దానికి
మా భూమిని క్లెయిమ్ చేయకోకుండా పోయినోళ్ళే అన్నమాట వీళ్ళు. ఎందుకంటే కౌలు కట్టాల్సిన పరిస్థితి నుంచి వాళ్ళు బయటపడే దానికోసం వాళ్ళు వచ్చి చెప్పలేదన్నమాట, మా భూమి అని చెప్పలేదు. దానికోసమే దానికి చుక్కలు పెట్టడం జరిగిందన్నమాట అనుమానం కొద్దీ. ఎందుకంటే ఆ కాలంలో కలెక్టర్లు అనేవాళ్ళు, కలెక్టర్ అంటే అర్థమైంది కలెక్ట్ చేసేవాళ్ళు అని అర్థం. అంటే రెవెన్యూ కలెక్టర్సే, అంటే ఈ శిస్తు వసూలు చేసే వాళ్ళే కలెక్టర్లు అన్నమాట బ్రిటిష్ కాలంలో. దాని తర్వాత ఇప్పుడు చాలా మార్పులు జరిగినాయి, చాలా పవర్స్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా తర్వాత వచ్చిన మార్పులు. ఆ కాలంలో శిస్తు వసూలు చేసే వాళ్ళే కలెక్టర్స్. సో వాళ్ళు వస్తున్నారు అంటే పల్లెల్లోకి ఈ రైతులు పారిపోయేవాళ్ళు అన్నమాట. సో అటువంటి సందర్భంలో అవి చుక్కల భూములుగా మారినాయి తప్ప అది ప్రభుత్వ భూమి కాదు. సో ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలి అన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. సో ఇవన్నీ కూడా అప్డేట్ చేయాలి, రికార్డుని అప్డేట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు, అది కూడా ఆ గ్రామంలో అధికారులందరూ కూడా ఆ గ్రామంలో ఒక వారం కాకుండా 10 రోజులు కూర్చొని అక్కడున్న వాళ్ళందరితో డిస్కస్ చేసి వాళ్ళు చూపించిన బౌండరీసు ఎంత కొలత ఉంటే అంత కొలత ప్రకారం వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం జరిగిందన్నమాట. సో అది చరిత్ర, అది కూడా చరిత్ర అన్నమాట. ఎవరు చేయంది, ఎవరు తాకంది జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. సో అంత మంచి పని చేయడం జరిగింది అన్నమాట రెవెన్యూలో. అదే కాకుండా ఇంకా మిగతా లోపాలన్నీ కూడా సరిదిద్దే కార్యక్రమంలో భాగంగానే దానికి సంబంధించి చుక్కల భూములే కాదు, తర్వాత గతంలో ఎన్టీ రామారావు గారు చేశారు, ఈ ఎక్స్ మిలిటరీ వాళ్లకు 10 ఏళ్ళ తర్వాత రెగ్యులరైజ్ చేసి వాళ్ళు అమ్ముకునేదానికి అవకాశం కల్పించడం. సో ఇవన్నీ కూడా ఎన్టీఆర్ చేశారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే అన్నమాట. ఎప్పటి నుంచో డీఫామ్స్ ఉంటాయి, ఏదో 1956 50లోనూ దానికంటే ముందు ఆ డీఫామ్స్ వచ్చి ఉంటాయన్నమాట. అంటే డీకేటీలు వాళ్ళే చేసుకుంటూ ఉంటారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. సో అది కూడా ప్రభుత్వ భూమి కిందనే ఉంటుందన్నమాట. సో దాన్ని అంతా కూడా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమం చేయడం జరిగిందనమాట. సో వాళ్ళందరూ కూడా వాళ్ళకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్ళు అమ్ముకునే దానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మేలు చేసే దాంట్లో భాగంగానే అన్ని రకాలుగా చేయడం జరిగింది. సో ఒక చరిత్ర సృష్టించడం జరిగింది కాబట్టి, సో ఒకవేళ దాన్ని కూడా రాజకీయం చేసే కార్యక్రమం చేయడం జరిగిందన్నమాట. ఇప్పుడు కూడా ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ రెవెన్యూ మినిస్టర్ అయితేనేమి, సీఎం అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా మీ సేవకు పోయి 10-1 అడంగలకు ఈ దానికి చిన్న సర్టిఫికెట్లకు అప్లై చేస్తే ఇప్పుడు కూడా వాళ్ళ ఫోటోలతో సహా వస్తాయి. అది ఏదో పెద్ద నేరం అన్నట్టు పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉందన్న ఇది పెట్టి ఈ రాజకీయ లబ్ధి పొందే కార్యక్రమం చేయాలి అన్న ఉద్దేశంతో మీడియా సపోర్ట్ ఉంది కాబట్టి ఆ రకంగా ప్రజల్లోకి బాగా తీసుకుపోయి నిన్న ఎలక్షన్స్లో అంతా కూడా ఆ రకంగా చేసిన పరిస్థితి అన్నమాట. దీంట్లో ఏమీ లేదు, దీంట్లో తప్పే లేదు అసలు. ఇప్పుడు కూడా మీ సేవలో పోయి ఎవరైనా అప్లై చేస్తే 10-1 అడంగలు కానీ ఇంకొకటి కానీ ఏదైనా కానీ అప్లై చేస్తే ఇప్పుడు కూడా చంద్రబాబు ఫోటో, అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్ ఫోటో కూడా వస్తుంది. అంటే వాళ్ళైతే పెట్టుకోవచ్చు, వాళ్ళైతే సంసారం, వేరే వాళ్ళైతే వ్యభిచారం. సో ఒక చరిత్ర అన్నమాట, 110 ఏళ్ళ తర్వాత చేస్తున్న చరిత్ర అన్నమాట. ఎందుకంటే సచివాలయాలు పెట్టినందువల్ల, సచివాలయాలు ప్రతి 2000 జనాభాకు సచివాలయాలు పెట్టినందువల్ల దాంట్లో అందరూ కూడా సర్వేయర్లందరూ కూడా ఎక్కువ మంది ప్రతి సచివాలయంలోనూ ఉండే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి, ఇంత నెట్వర్క్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చేయడం జరిగిందనమాట. సో అందుకోసమే అవి తొందరగా క్లియర్ అయ్యే కార్యక్రమం అంతా కూడా జరిగిన పరిస్థితి అన్నమాట. సో గతంలో అంతా కూడా మిగతా రాష్ట్రాల్లో అంతా కూడా
మండలానికి ఒకడే ఒక సర్వేయర్ ఉంటాడు. వీళ్ళు రీసర్వేలు చేసే వ్యవహారం కాదు. ఒక మొదలు పెడితే 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో సర్వే చేసే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టించడం జరిగిందన్నమాట.